పాలిటిక్స్ పార్టీగా వాళ్ళు వేరువేరుగా ఉన్నప్పటికి కూడా, వాళ్ళ సిద్ధాంతాలు వేరైనప్పటికి కూడా, వాళ్ళ పార్టీల వైజ్ గా విడిపోయి చాలా కాలం అవుతున్నా కూడా వాళ్ళ మధ్యనున్న అనుబంధం మాత్రం ఎప్పుడు కూడా విడిపోలేదని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు ఒకరికొకరు కలిసి ఉండకపోయినా కానీ ఆపదలు ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ఒకరికొకరు తోడుగా అయితే ఉంటారు. మనం చూసాము హరికృష్ణ గారి యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరుండి మరి తన పనులన్నీ చూసుకున్నాడు కొడాలి నాని. అలానే ఇప్పుడు తను పార్టీ నుంచి గుడివాడి నుంచి ఓడిపోయినప్పటికి కూడా ఈసారి పొలిటికల్గా నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను చెప్పి అఫీషియల్గా దాన్ని చెప్పాడు కూడా. సో ఇప్పుడు పొలిటికల్గా దూరం అయినప్పటికి కూడా వాళ్ళకి ఇప్పుడు దగ్గర పడడానికి అయితే ఛాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే అటు రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు కొడాలి నాని గారు. సో రీసెంట్గా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి అయితే తన పోస్ట్ అయితే వేశాడు. నా తమ్ముడు అంటే అయితే రిఫర్ చేసుకుని మరి అయితే పోస్ట్ అయితే వేశాడు. జూనియర్ ఎన్టీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి అటు ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో అయితే పోస్ట్ అయితే వేశాడు. సో ఇది గుడ్ ఇండికేషన్ అనే చెప్పాలి. అంటే ఇంతకుముందు కూడా పోస్ట్ అయితే వేశాడు, బట్ ఈసారి ఎక్స్పెషల్గా తమ్ముడు అలాగే ఇన్స్టా. సో వీళ్ళిద్దరి మధ్య అనుబంధం అలానే కొనసాగాలని చెప్పి అయితే కోరుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్ కెరియర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికి ఈ రేంజ్లో ఉన్నారంటే వన్ ఆఫ్ ద కారణం కొడాలి నాని కూడా చెప్పొచ్చు. తనే దగ్గరుండి మొత్తం చూసుకునేవాడు ఒక పిఆర్ లాగా. మీరేమంటారు దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి.